హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యు ఆర్ వాచింగ్ Jakstock ట్రావెల్. ఈ వీడియోలో మనం వియత్నాం చూద్దామండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని పాయింట్స్ చెప్తానండి. అంటే హైదరాబాద్ నుంచి వియత్నాం ఎలా చేరుకోవాలి, వీసా ప్రాసెస్ ఏంటి, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఆర్ కోవిడ్ టెస్ట్ కావాలా, అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలా వద్దా, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ హైదరాబాద్ నుంచి వియత్నాం ఎలా చేరుకోవాలి. మనకి ఫ్లైట్స్ ఉన్నాయండి, డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్ నుంచి వియత్నాం వరకు. ఫస్ట్ వన్, ఫ్లైట్ టికెట్స్. నేను చేసిన తప్పు మీరు చేయకండి. అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు. యాక్చువల్లీ నేను ఆఫర్లో ఉన్నాయి కదా అని వియత్ జెట్ వాళ్ళది, ఎయిర్లైన్స్ వాళ్ళది బుక్ చేసుకున్నాను అనమాట, హైదరాబాద్ నుంచి వియత్నాం వరకు. సో నా ట్రావెల్ జర్నీ బిఫోర్ 6 days ఉందనగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసేసాడు. మీరైతే వియత్ జెట్ మటుకి అస్సలు యూస్ చేయకండి, ఏదో ఆఫర్లో వస్తున్నాయి కదా అని. వాళ్ళు ఏం ఆప్షన్ ఇచ్చారంటే 3 ఆప్షన్స్ ఇచ్చారండి. ఒకటి, డిపార్చర్ చేంజ్ చేసుకోమని ఇచ్చారు, అంటే ముంబై కానీ వేరే ఢిల్లీ కానీ ఇచ్చారు. ఆర్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే రిఫండ్ ఇస్తామని చెప్పారు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే కూపన్స్ ఇస్తా అన్నాడు, అంటే నెక్స్ట్ జర్నీ కోసం కూపన్స్ ఇస్తా అన్నారన్నమాట. సో నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు రిఫండ్ అయితే ఇవ్వటం గగనం అనమాట. ముంబై ఫ్రమ్ అండ్ టు నుంచి చేసుకున్నాను అనమాట హొనాయికి. నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు నాకు హైదరాబాద్ నుంచి హొనాయికి అప్ అండ్ డౌన్ రౌండ్ ట్రిప్ వచ్చేసి నాకు 12K పడిందండి. బట్ మీరు మటుకి ఆఫర్లో అయితే అస్సలు బుక్ చేసుకోకండి. అండ్ వాడు ఇచ్చేది మటుకి ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ 7 kgs, గుర్తుపెట్టుకోండి, చెక్ ఇన్ బ్యాగేజ్ ఇవ్వడు. సో నేను ముంబై నుంచి హొనాయికి, తర్వాత హోచిమిన్ సిటీ నుంచి ముంబైకి బుక్ చేసుకున్నాను అనమాట. దీంతో నా ఫ్లైట్ టికెట్స్ సుఖాంతమైందండి. దెన్ ట్విస్ట్ నెంబర్ 1 కంప్లీట్. వీసా ప్రాసెస్. మనకి ఈ వీసా దొరుకుతుందండి ఆన్లైన్లోనే. జస్ట్ మనం పాస్పోర్ట్ ఫోటో ఒకటి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అప్లోడ్ చేయాలి. ప్లస్ మన పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ పేజ్ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ చాలా సింపుల్గా వితిన్ 1 to 3 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. నాకైతే 1 dayలో వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మనం పేమెంట్ మోడ్కి వెళ్ళినప్పుడు, అంటే వీసా ప్రాసెస్కి మనకి $25 తీసుకుంటాడనమాట. సో మనం పేమెంట్ అప్పుడు మటుకి ఆల్రెడీ మనం పేమెంట్ క్రెడిట్ కార్డ్తో అయిపోతుంది, మనకి మటుకి అమౌంట్ కూడా కట్ అయిపోతుంది. బట్ కానీ మనకి కన్ఫర్మేషన్ మెయిల్ రాదనమాట. సో నాకైతే 3 times అమౌంట్ కట్ అయిపోయింది, బట్ ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. మళ్ళీ నేను ఎంబసీకి మెయిల్ పెట్టి డోంట్ వరీ, ఇక్కడ మనకి రిఫండ్ మటుకి అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. హోటల్ బుకింగ్. ఇప్పుడు వచ్చి నేను వచ్చి 3 cities-లో ఉన్నానండి. అంటే ఇక్కడ మీకు వియత్నాం ఎలా వెళ్ళొచ్చు అంటే, మనము హొనాయ్ సిటీకి, దెన్ danang, దెన్ హోచిమిన్ సిటీ, ఇట్లా 3 రావచ్చు, కవర్ చేయొచ్చు. లేదంటే కొంతమంది హోచిమిన్ సిటీ, danang, దెన్ హొనాయ్ ఇట్లా రావచ్చు అనమాట. సో ఎటు చేసినా కానీ మనం వీసా అప్లై చేసేటప్పుడు ఏదైతే మనం ల్యాండింగ్ ఇస్తామో అక్కడే దిగాలన్నమాట కంపల్సరీగా. నేను వచ్చి హోటల్ బుక్ చేసుకున్నది వచ్చేసి మామూలుగా మనకి హొనాయ్లో అయితే ఓల్డ్ క్వార్టర్స్ అండి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. నేను సిటీ బ్యాక్ ప్యాకర్ అని చెప్పేసి హాస్టల్ బుక్ చేసుకున్నాను, డార్మెటరీ. నాకు వచ్చి పర్ డేకి 500 రూపీస్ పడింది అనమాట. సో మీరు ఎయిర్పోర్ట్లో దిగంగానే బస్ సర్వీస్ కావాలంటే మనకి సిటీ బస్ ఉంటుందండి, సిటీ సెంటర్ వరకు వెళ్తుంది. 86 నెంబర్ ఎక్కండి. సో దానికి వచ్చేసి 45,000 డాంగ్స్ తీసుకుంటారనమాట. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఆర్ కోవిడ్ టెస్ట్ గురించి చెప్తానండి. మనం బయలుదేరే ముందు ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు మటుకి ఎటువంటి ఆర్టీపీసీఆర్ కానీ ఫుల్లీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ అడగరు, జమ్ అనుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ రిటర్న్లో వచ్చేటప్పుడు మనకి వియత్నాంలో, అంటే హోచిమిన్ సిటీలో కానీ హనాయ్లో కానీ కంపల్సరీగా మనకి ఫుల్లీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. ఒకవేళ లేదంటే అక్కడే కట్టి పడేస్తారనమాట. సో మనం ఇండియా రావడానికి కుదరదు. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే మీరు ఫుల్లీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇంకొకటి ముఖ్యమైనది, చాలామంది లైట్ తీసుకుంటారు, బట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎక్కడ కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా అడగరండి. బట్ కానీ మన సేఫ్టీ కోసం మనం ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకోవడం చాలా బెటర్. జస్ట్ 500 భయ్యా, ఏం లేదు. మన బ్యాగేజ్ మిస్ అయినా కానీ, ఫ్లైట్ డిలే అయినా కానీ, లేదంటే యాక్సిడెంటల్ కానీ, హెల్త్ ఇష్యూ ఏదైనా కానీ మన ట్రావెల్ ఇన్సూరెన్స్లో $25,000 మనకి కవర్ చేస్తుందండి.
కేవలం మనం 500 రూపీస్ తీసుకుంటే. సో నేను వచ్చి టాటా ఏజీ పాలసీ తీసుకున్నాను అనమాట. మనకి ఆన్లైన్లో చాలా పాలసీలు దొరుకుతాయి, ఏదైతే తక్కువ ఉంటుందో అది చేసేసుకోండి సరిపోతుంది. మన వియత్నాం క్యాపిటల్ వచ్చి హనాయ్ అండి. అండ్ దాని కరెన్సీ వచ్చేసి చెప్పలేదు కదా మీకు, దాని కరెన్సీ వచ్చి మనకి వియత్నాం డాంగ్ అంటారనమాట. 1 రూపీ ఈక్వల్ టు యాజ్ పర్ టుడే 300 వియత్నాం డాంగ్. వియత్నాంలో దిగంగానే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి భయ్యా? సిమ్ కార్డ్ మీరు ఎయిర్పోర్ట్లోనే తీసుకుంటే మీకు $11 అంటే 900 రూపీస్ పడుతుంది, చాలా ఎక్కువ. సో మీకు అవసరం లేదనుకుంటే బస్ పట్టుకొని వెళ్ళిపోండి, సిటీలో తీసుకోండి, 400 రూపీస్కి వస్తుంది. నాకు అర్జెన్సీ అని చెప్పేసి నేను తీసేసుకున్నాను అనమాట. మీరైతే సిటీలో తీసుకోండి సరిపోతుంది. మీకు ఇమిగ్రేషన్ గురించి చెప్పలేదు కదా, మనకి హైదరాబాద్లో కానీ లేదా మనకి అంటే ఇండియాలో కానీ లేదా వియత్నాంలో కానీ ఇమిగ్రేషన్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. పర్పస్ అడుగుతారు, హాలిడే అని చెప్పేయండి సరిపోతుంది. ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ ఏం అడగరు. సో చెప్పా కదా, డాక్యుమెంట్స్ నీడ్ టు క్యారీ ఏంటంటే పాస్పోర్ట్ అండ్ ఫ్లైట్ టికెట్స్ రిటర్న్ జర్నీతో సహా చూపించాలి. అండ్ ఈ వీసా ప్రింట్అవుట్ మనకి వచ్చేస్తుంది కాబట్టి వీసా తీసుకోండి. ప్లస్ ఫుల్లీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, ఇంకొకటి ట్రావెల్ ఇన్సూరెన్స్. ఇవన్నీ ఉంటే చాలు, హ్యాపీగా వియత్నాం మనం ఫ్లై అయిపోవచ్చు. సో ఈ వీడియోలో మనం వెళ్తున్నాము ద టూరిస్ట్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ హాలాంగ్ బే అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది నేను ఎలా బుక్ చేసుకున్నానంటే, యాక్చువల్లీ నేను బయలుదేరే ముందు చాలా ఫ్లడ్స్ ఉన్నాయన్నమాట వియత్నాంలో. సో నేను ఆన్లైన్ బుక్ చేసుకోలేదు. మీరైతే ఆన్లైన్ బుక్ చేసుకోండి, చాలా తక్కువలో పడుతుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేనైతే మాన్యువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకున్నాను. మీకు కావాలంటే అది కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తాను. అయితే ఈ ట్రిప్కి, హాలాంగ్ బే ట్రిప్కి నాకు $40 పడింది అనమాట, తక్కువే పడిందండి. సో మీరు బుక్ చేసుకున్నప్పుడు ఏదైతే క్రూజ్ ఉంటుందో అది చూసి బుక్ చేసుకోండి, ఎందుకంటే క్రూజ్ చేంజ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. నా విషయంలో అదే జరిగింది. ఈ ప్యాకేజ్లో ఏంటంటే మనకి హోటల్ మార్నింగ్ 8 o'clockకి హోటల్ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటారు. దెన్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తాడు, ప్లస్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ కాయాకింగ్ ఉంటుంది, తర్వాత ఒక కేవ్లోకి తీసుకెళ్తారు, ఇంకొకటి బీచ్లోకి తీసుకెళ్తారు అనమాట. సో ఇవన్నీ యాక్టివిటీస్ కలిపి మనకి $40. అగైన్ రిటర్న్ మనకి ఏం చేస్తారంటే మనకి రిటర్న్ తీసుకొచ్చి హోటల్లో డ్రాప్ చేస్తారు. సో హోటల్ పికప్ అండ్ డ్రాప్, లంచ్, యాక్టివిటీస్, కాయాకింగ్ అండ్ కేవ్ విజిట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ట్రిప్ మట్టుకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ. మనకి ఈ హాలాంగ్ బే వెళ్ళేటప్పుడు మనకి ఏదైతే వియత్నాం నోట్ పైన ఉంటుందో ఒక రాక్ ఉంటుంది, అది ఇక్కడ చూపిస్తారనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, హాలాంగ్ బే వీడియో చూద్దాం పదండి. ఫైనల్గా మనం హాలాంగ్ బే దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి బోట్లో తీసుకెళ్తారనమాట. మార్నింగ్ 8 o'clock బయలుదేరితే ఇక్కడ 12 o'clockకి రీచ్ అయ్యాము. వెళ్తున్నాయి చూసారా, ఎంటర్ ది బోట్. సో బోట్లోకి ఎంటర్ అవుతున్నాము. బోట్లోకి ఎక్కగానే ఫస్ట్ మనకి ఫుడ్ పెట్టేస్తాడండి, ఎందుకంటే పని అయిపోతుంది అన్నట్టు జనాలందరినీ ఫుడ్లో బిజీ చేస్తాడు అనమాట. ఈ లోపల మనం అక్కడికి వెళ్ళిపోతాము, ఏదైతే ఐలాండ్కి వెళ్తున్నామో అక్కడికి వెళ్ళిపోతాము, హాలాంగ్ బే. సో మనకి ఇలా ఫుడ్ సర్వ్ చేసేస్తాడండి. రైస్ ఐటమ్ ఉంది, ఇది కనిపిస్తుంది కదా, అది వియత్నాం నోట్ మీద ఉంటుందంట. అది ఇక్కడ స్పెషల్ అండి యాక్చువల్లీ. ఏదో వేసాడు భయ్యా, సేమ్ ఆక్టోబస్ లాగే ఉంది, వచ్చాం దీనిలో వచ్చింది అది. ఆక్టోబస్ రబ్బర్లా ఉందండి. వావ్, బోట్ ఎక్కగానే ఎగబడి ఫోటోలు తీస్తామండి కొండల్ని. ఒక అరగంట ఆగిన తర్వాత ఎటు చూసినా కొండలే కనపడతాయి, ఇంకా బోర్ కొట్టేస్తుంది అనమాట. సో జనాలందరూ అలసిపోయి కూర్చున్నారు, ఏం చేయలేక. ఇంకొక 10-20 minutesలో మనం ఐలాండ్ రీచ్ అయిపోతాము.
ఐలాండ్లోకి దిగుతున్నాం అనమాట. సో లెట్స్ గో ఇన్సైడ్. కేవ్ చూసారు ఎలా ఉందో, ఇంకా వస్తాయి ఇలాంటివి. బుర్ర గృహంలా ఉన్నాయండి సేమ్. Oh my god. Wow. Very beautiful. The finger point, what is that at the ceiling over there? You see one more thing at the ceiling over there. Okay. Now, you know what I look like now? You know, somebody to train the mind. And they said now I look like a cannon or shotgun, right? Okay. But only 5% too. అలా లైఫ్ జాకెట్లు వేసి మనకి ఒక కాయకింగ్ ఇస్తారనమాట. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, బ్యాంబూ బూట్ ఉంది, కాయకింగ్ ఉంది. కాయకింగ్కి 2 పర్సన్స్ అనమాట. బ్యాంబూ బోట్కి అయితే 10 మెంబర్స్. గాయస్ ఇప్పుడు కాయకింగ్ షూరు అనమాట. సో దీనికి చెప్పులు కానీ షూ కానీ ఉండాలి. సో ఇలాగ లైఫ్ జాకెట్స్ వేసుకోవాలండి కాయకింగ్కి వెళ్ళాలంటే. అండ్ అది వచ్చేసి బోట్ రైడ్ అనమాట, బ్యాంబూ బోట్ రైడ్. ఇది వచ్చి కాయకింగ్. 2 ఫ్రీయే రైడ్స్. ఓ కాయకింగ్ స్టార్ట్. Wow. సూపర్గా ఉంది. హలో. యాక్సిడెంట్. పైన చూసారా మొత్తం లైమ్స్టోన్. ఈ ఎడ్జ్లో ఎలా మాకండి తగులుతాయి. హలో. When it would be really cool to climb it and then just jump into the water. Really cool. అది ఆ గృహలో నుంచి బయటికి వెళ్ళి అక్కడ రౌండ్ వేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం అనమాట. ట్రై చేయండి, చాలా బాగుంది. సో గైస్ స్టార్ట్ అయిపోయింది అనమాట, మళ్ళీ బోట్ స్టార్ట్ అయింది. ఇక
ఇది వేరే ఐలాండ్ మీద తీసుకెళ్తాడా లేకపోతే రూమ్కి తీసుకెళ్తాడా అనేది చూడాలి. ఇక్కడ పెద్ద క్రూజ్ కనిపిస్తున్నాయి కదా, అవి నైట్ స్టేయింగ్ అండి. ఇక్కడ స్టే కూడా చేయొచ్చు అనమాట. స్టేయింగ్ కావాలంటే అది సపరేట్ అనమాట. అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎదిరిపోయినాయి కదా, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. సో ఆ లోపలికి వెళ్తుందండి కాయాకింగ్ కోసం. అలా లోపలికి వెళ్ళి ఇటు నుంచి రావచ్చు. అయ్యో ఇక్కడ ఇక్కడే ఉంటుంది అనమాట. ఇది జనాలను తీసుకెళ్ళి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక ఫుడ్, స్విమ్మింగ్ పూలు అండ్ రూమ్స్ అన్నీ దీంట్లోనే అనమాట. ఇక ఇప్పుడు ఈ ఐలాండ్ మీదకి తీసుకెళ్తున్నాడండి. ఇక్కడ బీచ్లో దిగచ్చు అనమాట. సో ఆ పైకి కూడా వెళ్ళచ్చు. ఇది పిప్పి ఐలాండ్ అంట. ఓ ఆయన కనిపెట్టాడంట ఈ ఐలాండ్ని. సో గైస్, లెట్స్ గో ఇన్సైడ్ ద బీచ్. శ్రీలంక అయిపోయింది, సింగపూర్ అయిపోయింది బీచ్లు. now in Vietnam. Come on guys, బీచ్లో భలే ఉందబ్బా చల్లగా. ఈ హాలాంగ్ బే వచ్చినప్పుడు పైన ఎక్కడం కన్నా బీచ్లో దిగండి, ఎందుకంటే పైన ఎక్కడికి వెళ్ళినా కానీ అదే వ్యూస్. సో మ్యాక్సిమం హ్యాపీగా బీచ్లో ఎంత కావాలంటే అంతసేపు టైం స్పెండ్ చేయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే గ్రీన్గా ఉన్నాయి వాటర్. సో ఇక్కడ ఒక టిప్ చెప్తాను అనమాట. ఏంటంటే మనం బుక్ చేసుకునేటప్పుడు ఇక్కడ పైన ఉంది సరే, ఇది టాప్ క్లోజ్ ఉంది, ఓపెన్ టాప్ ఉన్నది బుక్ చేసుకోండి. నేను యాక్చువల్లీ ఓపెన్ టాపే బుక్ చేశాను, కానీ వీళ్ళు మస్కా చేసి ఇది ఇచ్చేసారు అనమాట. ఏం చేస్తాం, మనం టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్ చేయడానికి. ఇంకా బాగుంది ట్రిప్, చాలా బాగుంది. ఫస్ట్ మనకి కేవ్స్లో తీసుకెళ్తాడు, దాని తర్వాత కేవ్స్ అయిపోయిన తర్వాత ఇంకొకటి కాయాకింగ్ తీసుకెళ్తాడు. కాయాకింగ్ అయిపోయిన తర్వాత దెన్ బీచ్ అండ్ టాప్ వ్యూకి తీసుకెళ్తాడు. సూపర్ ఉంది, అన్నీ బాగుంది, ప్యాకేజ్ మొత్తం బాగుంది. కాకపోతే మీరు క్రూజ్ సెలక్షన్లో మటుకి పర్టికులర్గా చెప్పాలి క్లియర్గా. ఫైనలీ హాలాంగ్ బే ట్రిప్ కంప్లీట్ అయిందండి. చాలా బాగుంది ట్రిప్ మటుకి. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.